వివాదాస్పద వ్యాఖ్యలు చర్యలతో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సన్నిహిత దేశాల అధినేతలతో ఫోన్లో ముచ్చటించిన ట్రంప్ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్తోనూ సంభాషించారు. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన ఆస్ట్రేలియా గతంలో ఒబామా సర్కారుతో శరణార్థుల అప్పగింత ఒప్పందం చేసుకుంది. 1250 మంది శరణార్థులను అమెరికాకు తరలించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. అయితే ఇటీవల 7 దేశాల శరణార్థులను 120 రోజుల పాటు ట్రంప్ నిషేధించడంతో సమస్య వచ్చి పడింది. ఒబామాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియా శరణార్థులను అమెరికాలోకి అనుమతించాలని మాల్కమ్ కోరుతుండగా ట్రంప్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య సంభాషణ దాదాపు గంటసేపు సాగుతుందని భావించగా కేవలం 25 నిమిషాల్లోనే ముగియటం గమనార్హం. ఆ రోజు తాను చేసిన వాటిల్లో అదే అత్యంత చెత్త కాలని ట్రంప్ అన్నట్లు సమాచారం.